హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మనం ఫ్లోర్ క్లీనింగ్ గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. కెమికల్స్ ఏం లేకుండా మన ఫ్లోర్ మీద ఉన్న క్రిములు కీటకాలు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. బయట కొనుక్కునే ఫ్లోరింగ్ క్లీనింగ్ కంటే ఇంట్లో చేసుకున్న ఫ్లోరింగ్ క్లీనింగ్ 100 రెట్లు బాగా పనిచేస్తుంది. మనం బయట 100 పెట్టి కొనే బదులు ఇంట్లో 20 రూపీస్ పెడితే మనకి ఫ్లోర్ క్లీనింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం వీడియోలోకి వెళ్దాం. ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక ఎంటీ గిన్నె తీసుకోవాలి. ఒక 1 లీటర్ వాటర్ పట్టేంత. నేను ఇప్పుడు 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. నేను 1 మంత్కి సరిపడా లిక్విడ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ ఎక్కువగా పెంచుకోవచ్చు. ఏంటి తినే పటిక చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, మనం ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి పటిక కడతాం కదా, ఆ పటిక. నేను 40 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ పటిక వల్ల మనకి ఇంట్లో క్రిములు కీటకాలు దిష్టి అన్నీ తగ్గుతాయి. క్లీనింగ్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 40 గ్రామ్స్ పటికను మనం రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యే వరకు దంచుకోవాలి. వీలైనంత మెత్తగా దంచుకోవాలి పటికని. పౌడర్లా ఉన్న పటికని ఇప్పుడు వాటర్లోకి మిక్స్ చేసుకోవాలి. 40 గ్రామ్స్ మనం పటికని యూజ్ చేసాం కాబట్టి 20 గ్రామ్స్ని బేకింగ్ సోడాని ఉపయోగించవచ్చు. అదే ఇంట్లో వాడుకునే వంట సోడాని ఫ్లోరింగ్కి చాలా ఉపయోగపడుతుంది. మన ఫ్లోర్ మీద ఉన్న క్రిములు ఏమన్నా ఉన్నా కానీ, మన ఇంట్లో ఏమన్నా దుర్వాసనలు ఉన్నా కూడా వంట సోడా వల్ల మనకి మంచి సువాసన ఇస్తుంది. బేకింగ్ సోడా పటిక 2 రియాక్షన్ ఇవ్వడం వల్ల మనకి అట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి. ఒక ఫుల్ నిమ్మకాయ తీసుకోవాలి. నిమ్మకాయ వల్ల మన ఫ్లోర్ మీద ఏమన్నా చిన్న చిన్న క్రిములు ఉన్నా, పురుగులు ఏమన్నా ఉన్నా, మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో అవో ఇవో పోస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు జిడ్డు చాలా అంతే ఉంటుంది. కాబట్టి నిమ్మకాయని ఉపయోగించడం వల్ల మన జిడ్డు త్వరగా వదులుతుంది. ఇప్పుడు 2 చెక్కల నిమ్మరసాన్ని దాంట్లోకి వేసుకోవాలి, ఫ్లోర్ లిక్విడ్లోకి. ఇంట్లో ఫ్లోర్ మీద తేమ ఎక్కువగా ఉంటేనేమో 10 గ్రామ్స్ వేసుకోండి. ఫ్లోర్ మీద తేమ తక్కువ అనిపిస్తే 5 గ్రామ్స్ ఉప్పు సరిపోతుంది. మనం రెగ్యులర్గా తినే ఉప్పుని, కల్లుప్పు ఉంటే కల్లుప్పు, లేకపోతేనేమో మెత్తటి ఉప్పు. కల్లుప్పు అయితే త్వరగా కరగదు కాబట్టి నేను మెత్తటి ఉప్పు తీసుకున్నాను. మనం లిక్విడ్లోకి సాల్ట్ ఉపయోగించడం వల్ల మన ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, వేరే వాళ్ళు అందరూ ఒకే విధంగా రారు కాబట్టి, కొంతమంది కళ్ళు మంచిగా ఉండవు కాబట్టి మనం ఉప్పు వేసి ఫ్లోర్ క్లీన్ చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నరదిష్టి కూడా మొత్తం పోతుంది. దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పునైనా దంచి వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి రాళ్ళ ఉప్పు లేదు కాబట్టి నేను మెత్తటి సాల్ట్ తీసుకొని వేసుకున్నాను. రాళ్ళ ఉప్పు కొంచెం కరగడానికి కూడా టైం పడుతుంది కాబట్టి మెత్తటి సాల్ట్ ఉపయోగించాను. ప్లెయిన్ వెనిగర్ అయినా ఓకే, చిల్లీ వెనిగర్ అయినా ఓకే. ఇప్పుడు 2 క్యాప్స్ వెనిగర్ తీసుకోవాలి. వెనిగర్ని ఉపయోగించడం వల్ల మన ఫ్లోర్ మీద జిడ్డుని తగ్గిస్తుంది. అంతేకాకుండా వెనిగర్ ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. సువాసన కూడా చాలా ఉంటుంది. నేను ప్లెయిన్ వెనిగర్ తీసుకున్నాను. నేను తీసుకున్న వెనిగర్ వచ్చేసి లీటర్ 60 రూపీస్ ఉంది. మీరు ఇంకా చిల్లీ వెనిగర్ అని కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఏ వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని స్పూన్తో తీసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. లిక్విడ్ని మొత్తాన్ని 5 మినిట్స్ కష్టపడితే మనకి 1 మంత్కి సరిపడా ఫ్లోర్ క్లీన్ రెడీ చేసుకోవచ్చు. బయట కొనే లిక్విడ్స్ కంటే మనం ఇంట్లో సొంతంగా చేసుకున్న ఫ్లోర్ క్లీన్స్ బాగా వర్క్ అవుతుంది. షాంపూలు. కార్తిక షాంపూ ఉంది నా దగ్గర. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా యూజ్ చేయవచ్చు. మనం ఇప్పుడు సువాసన కోసం ఆ లిక్విడ్లోకి ఏమీ ఉపయోగించలేదు కాబట్టి కార్తిక షాంపూని నేను తీసుకుంటున్నాను. కార్తిక షాంపూని ఒక ఎంటీ బౌల్లోకి తీసుకొని లిక్విడ్లా, ఇప్పుడు మనం షాంపూ ఉపయోగించేది ఓన్లీ స్మెల్ కోసం. మనం ఈ స్మెల్ కోసం ఏ లిక్విడ్ యూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు 1 రూపీ షాంపూలు 2 తీసుకున్నాను 1 లీటర్కి. మీరు లేదు అనుకుంటే వేరే షాంపూ కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం ఇప్పుడు ఆ షాంపూని మొత్తం లిక్విడ్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లోర్ క్లీనింగ్లోనికి మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మీ దగ్గర ఏమైనా ఎంటీ బాటిల్ ఉంటే ఎంటీ బాటిల్లోకి స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర సాఫ్ట్ టచ్ ఎంటీ బాటిల్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను 1 లీటర్ని. 1 మంత్కి సరిపడా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు నేను మీకు కావాలనుకుంటే ఇంకా ఇప్పుడు చెప్పిన క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ మంత్స్ కావాలనుకుంటే. ఫ్లోర్ క్లీనింగ్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఎన్ని మంత్స్ ఉన్నా ఖరాబ్ కాదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్తోనే బండలన్నీ క్లీన్ చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. ఒక లైక్, కామెంట్ కూడా చేయండి. ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు యూజ్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ ఎలా వర్క్ అవుతుందో కూడా ఒక కామెంట్ కూడా చేయండి.